సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ లెక్క మారిన నటుడు ప్రియదర్శి అనే చెప్పుకోవాలి. ఇక ఈయన కొత్త కొత్త సినిమాలతోని ఒక్కొక్క సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్లతోని మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం తర్వాత నభా నటేష్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిందనమాట. నభా నటేష్ డార్లింగ్ డైలాగ్లతోనే ఒక డబ్ స్మాష్ వీడియోకి ప్రియదర్శి రియాక్ట్ అవ్వడము, డార్లింగ్ అని పిలవడము, ఇక దీనికి నభా నటేష్ ఫుల్ ఫైర్ అవ్వడం అనేది ఇప్పుడు ఈ వీడియో అనేది మస్తుగా వైరల్ అవుతున్నది. ఇక దీని గురించి కొంతమంది అయితే నిజం అని అనుకుంటున్నారు, కొంతమంది అయితే సినిమా కోసం అని అనుకుంటున్నారు. కానీ అదే నిజం. సినిమా ప్రమోషన్ లో భాగంగానే వీళ్ళిద్దరు ఈ వీడియో చేసిర్రు అనమాట. ఇక వీళ్ళిద్దరు నటించిన లేటెస్ట్ సినిమా డార్లింగ్. ఇక దీని ప్రోమో టైటిల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఎట్లుందో చూద్దాం నడురి. చెప్పనా ఏ స్టైల్ చేయమంటావు? పవన్ కళ్యాణ్ లెక్క చేయమంటావా? మహేష్ బాబు లెక్క చేయమంటావా? వాళ్ళ లెక్క హెయిర్ కట్ చేస్తే మన జిందగీ కూడా వాళ్ళ లెక్క మారుతుందా? నువ్వు మాలిష్ చేయన్నా, మంచిగా హెడ్ మసాజ్ చేయి. ఏమైందన్నా సైక్ సైకున్నావు? అసలు అసలు ఈ ఆడోళ్ళు ఉన్నారే, అమ్మలా ఉన్నప్పుడు ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. ఎదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఆ అమ్మాయి ఒక చెల్లిగా ఉన్నప్పుడు సపోర్టివ్ గా, ప్రొటెక్టివ్ గా బిహేవ్ చేస్తుంది. అన్నయ్య అన్నావంటే ఎదురవనా. అదే పిల్ల ఒక లవర్ గా ఉన్నప్పుడు క్యూట్ గా, పబ్లీగా మనల్ని ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా. కానీ ఆ పిల్లే పెళ్ళామైతే ఏమైతుందో గాని జిందగీ మొత్తం తలకిందులు చేసి మన ప్రపంచాన్ని తారుమారు చేసి మొగని తాట తీసి తందూరు అనుకుని తింటారన్నా. ప్రోమో చూస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నది. ఇక డార్లింగ్ అనే టైటిల్ తోని రొమాంటిక్ ఎంటర్టైనర్ కామెడీ లెక్క మన ముందుకు రాబోతుంది అనేది తెలిసిపోతుంది. ఇక దీంట్లో నభా నటేష్ కూడా చాలా గ్లామరస్ గా కనబడుతున్నది. ప్రియదర్శి యాక్టింగ్ అయితే చించి అవతల పడేసిండు అనుకోండి. స్టార్టింగ్ లోనే ఆ సెలూన్ లో చెప్పిన డైలాగ్ అయితే ఒక రేంజ్ లో నవ్విస్తున్నది మనకి. అసలు ఎంత రియాలిటీ టు ద కోర్ అని అంటే ఎట్లా చెప్పినారంటే, ఈ అమ్మాయిలు ఉన్నారే అసలు తల్లిలుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఉంటారు, అదే చెల్లి లెక్క మారినప్పుడు ఎంత సపోర్టివ్ గా ఎంత మంచిగా ఉంటారు, బిహేవ్ చేస్తారు అని చెప్పిండు. ఇక అదొక్కటే కాకుండా అదే పిల్ల లవర్ అయితే ఇక ఎంత క్యూట్ గా ఎంత బబ్లీగా ఉంటారంటే ఆహాహా. ఇంకా అదే పిల్ల పెళ్ళాం అయితే మాత్రము మొగుడిని తలకిందులు చేసి తందూరి లెక్క వండుకొని తింటారని చెప్పేసి చెప్పిండు. ఇక ఈ డైలాగ్ అయితే మస్తుగా నవ్వించిండు ఈ డైలాగ్ తోని. ఇక ప్రియదర్శి ఈ డైలాగ్ చెప్పడంతో దానికి తగ్గట్టుగానే అక్కడ సాంగ్లు కట్లు పడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు మేకర్లు. ఇక సబ్ టైటిల్ కూడా క్రేజీగా వై దిస్ కొలవరి అని కూడా రాసుకొచ్చిర్రు మేకర్లు. మొత్తం మీద ఇక ఈ కాంబినేషన్ ఎట్లుండబోతుందో అనేది ట్రైలర్ చూసిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం, కలుసుకుందాం.